హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ మన అకాడమీ. ఈరోజు మనం 12th జూన్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. మీకు ఒక చిన్న అనౌన్స్మెంట్. ఏపీ తెలంగాణ పోలీస్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం అరిథమెటిక్ రీజనింగ్కి సంబంధించినటువంటి ఉచిత మాక్ టెస్ట్లు మైండ్స్ అకాడమీ అందిస్తుంది. మీరు మీ పేరును, మీ జిల్లాను స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే మీకు అన్ని డీటెయిల్స్ వస్తాయి. మిమ్మల్ని మేము ఎన్రోల్ చేసుకుంటాం. వాటికి సంబంధించినటువంటి మాక్ టెస్ట్లే కాకుండా అరిథమెటిక్ రీజనింగ్ మాక్ టెస్ట్ల ఎక్స్ప్లెనేషన్ కూడా అదే రోజు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి వీక్ సండే రోజు మాక్ టెస్ట్ ఉంటుంది అండ్ ఎక్స్ప్లెనేషన్ కూడా అదే రోజు ఉండడం జరుగుతుంది. ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్లోని క్వశ్చన్స్కి వెళ్తే, ఆపరేషన్ పాంజియా 14 వాజ్ ఎక్సర్సైజ్డ్ బై విచ్ ఏజెన్సీ? సో ఏ ఏజెన్సీ ఆపరేషన్ పాంజియా 14ను కండక్ట్ చేసింది అని చెప్తున్నాడు. మనం ఆపరేషన్ పాంజియా అంటే ఏమని డిస్కస్ చేసాం. అన్ఆథరైజ్డ్ వెబ్సైట్స్ అండ్ వెబ్ లింక్స్ని దాదాపు 1.1 lakhs కంటే ఎక్కువ ఉన్నటువంటి వెబ్ లింక్స్ని డౌన్ చేసింది అని చెప్పాం. అది ఏ ఏజెన్సీ? ఇంటర్పోల్. వెరీ ఇంపార్టెంట్. ఇంటర్పోల్ ఏజెన్సీ ఆపరేషన్ పాంజియా 14ని రన్ చేసింది. అందులో దాదాపు 1.1 lakhs కంటే ఎక్కువ ఉన్నటువంటి మాలీషియస్ వెబ్ లింక్స్ కావచ్చు, వెబ్సైట్స్ని క్లోజ్ చేసింది. As per the report, the costs of climate change in India, by what percent India's poverty rate would increase by 2040 due to climate change? Costs of climate change in India అంటే వాతావరణ మార్పు వలన భారతదేశంలో జరిగేటువంటి నష్టం లేదా వ్యయం. ఆ నివేదిక ప్రకారం 2040 కల్లా భారత్లో పేదరికం ఎంత శాతం పెరుగుతుందని అంచనా వేసింది. ఈ నివేదిక ప్రకారం 3.5% పావర్టీ ఇంక్రీజ్ అవుతుందని అంచనా వేసింది. ఏ రిపోర్ట్ అది? ద కాస్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఇన్ ఇండియా, వాతావరణ మార్పు వలన భారత్లో కలిగే నష్టం అనేటువంటి నివేదిక. ఇది మనం డిస్కస్ చేసాం. A technique for early detection of cyclone formation in North Indian Ocean has been developed by which Indian institute? ఏ భారతదేశానికి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్ డెవలప్ చేసింది? సైక్లోన్స్ నార్త్ ఇండియన్ ఓషన్లో జరిగేటువంటి లేదా ఏర్పడేటువంటి తుఫాన్లను ముందుగానే కనిపెట్టడానికి ఏ ఇన్స్టిట్యూట్ అర్లీ డిటెక్షన్ టెక్నిక్ని కనిపెట్టింది? ఐఐటి ఖరగ్పూర్. సైక్లోన్ ఎడ్డీస్ని బేస్ చేసుకొని కనిపెట్టిందని మనం మాట్లాడుకున్నాం. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఫంక్షన్స్ అండర్ ద ఏజిస్ ఆఫ్ విచ్ యూనియన్ మినిస్ట్రీ? మనము నిన్న మున్సిపల్ కార్పొరేషన్స్లో వర్క్ చేసేటువంటి క్యాజువల్ అండ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ని కూడా వాళ్ళకు కూడా వర్తింప చేయాలి అని చెప్పి ఏ మినిస్ట్రీ అనౌన్స్ చేసిందని మాట్లాడుకున్నాం? మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్, కార్మిక మరియు ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ. కరెంట్ అఫైర్స్లోకి వెళ్తే, యుఎన్డిపి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యొక్క ఒక రిపోర్ట్ ఏమని చెప్పింది అంటే, భారతదేశంలో ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్, దీన్ని ఎవరు లాంచ్ చేశారు? నీతి ఆయోగ్ లాంచ్ చేసింది. ఈ ప్రోగ్రామ్ చాలా బాగా వర్క్ అవుతుంది. దానివల్ల భారతదేశంలో గవర్నెన్స్లో కావచ్చు, అడ్మినిస్ట్రేషన్లో కావచ్చు అండ్ ప్రతి రంగంలో కూడా అభివృద్ధిని సాధించింది, గ్రోత్ను సాధించింది, వృద్ధిని సాధించింది అని చెప్పి కొనియాడింది. ఏ రిపోర్ట్ అది? యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఐక్యరాజ్య సమితికి చెందినటువంటి డెవలప్మెంట్ ప్రోగ్రామ్ రిపోర్ట్ ఈ విషయాన్ని వెల్లడించిందనమాట. ఈ రిపోర్ట్ ఏం చెప్పిందంటే, అన్ని రంగాల అభివృద్ధిని సాధించింది, అంతేకాకుండా గవర్నెన్స్లో, అడ్మినిస్ట్రేషన్లో చాలా మెరుగుదలని కనబరిచింది. సెట్ ఆఫ్ ఎందువల్ల ఇది కనబరచడానికి ప్రధానమైనటువంటి కారణం ఏం చెప్పింది ఈ రిపోర్ట్ అంటే, మామూలుగా గవర్నమెంట్ స్కీమ్స్ పెడుతుంది, పెద్ద పెద్ద ప్లాన్స్ వేస్తుంది. అలా కాకుండా కేవలం స్కీమ్స్, ప్లాన్స్ అనౌన్స్ చేయడమే కాకుండా ఇక్కడ ఏం చేస్తుంది? స్పెసిఫిక్ టార్గెట్స్ ఇస్తున్నారు, నిర్దేశించినటువంటి టార్గెట్స్ ఇస్తున్నారు. అండ్ ప్రీ డిటర్మైన్డ్ ఇండికేటర్స్ అంటే ముందుగానే కొన్ని సూచికలు ఇచ్చి వాళ్ళు ఏ టార్గెట్స్ని చేరుకోవాలో ఒక అవగాహన కనుక వాళ్ళకి ముందే ఉంటే ఆ మార్గంలో, ఆ డైరెక్షన్లో వాళ్ళు వర్క్ చేసి ఆ టార్గెట్స్ని, చిన్న చిన్న టార్గెట్స్ని, నిర్దేశించిన టార్గెట్స్ని చేరుకోవడం ఈజీగా అయింది, సులభతరం అయింది. సో దీన్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ ఒక మంచి సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్గా అయింది. అంతేకాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ప్రత్యక్షంగా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్తో, కలెక్టర్స్తో, డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్స్తో మాట్లాడడం వల్ల ఇది ఇంకా సక్సెస్ని సాధించింది అని చెప్పి కొనియాడింది.
అండ్ ఇది ఎవరు ఈ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేసింది ఎవరు? నీతి ఆయోగ్ వాళ్ళు డెవలప్ చేశారు ఈ ప్రోగ్రామ్ని. మన నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ఎవరు? డాక్టర్ రాజీవ్ కుమార్. అండ్ నీతి ఆయోగ్ CEO అమితాబ్ కంట్. వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామినేషన్స్. సో ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ న్యూస్లో ఉంది కాబట్టి దీని బ్యాక్గ్రౌండ్ మాట్లాడుకుంటే, ఇది అసలు ఎందుకు ఇంప్లిమెంట్ చేశారు, ఎందుకు స్టార్ట్ చేశారు కేంద్ర ప్రభుత్వం అంటే, భారతదేశం చాలా రంగాల్లో అభివృద్ధిని సాధించింది. మొత్తంగా మనము మన ఎకానమీ కూడా అన్ని దేశాల్లో PPI పోలిస్తే 3వ స్థానంలో ఉంది. 5వ స్థానంలో మొత్తం ఓవరాల్ ఎకానమీతో కన్సిడర్ చేస్తే 5వ స్థానంలో ఉంది. అలాంటి పొజిషన్లో ఉన్నటువంటి భారతదేశం అన్ని రంగాలను కలుపుకోలేకపోతుంది. అంటే చాలా మార్జినలైజ్డ్ సెక్షన్స్ ఉంటారు, చాలా అండర్ డెవలప్డ్ BPL పీపుల్ ఉంటారు. వాళ్ళు మాత్రం అదే స్థితిలో ఉన్నారు. ఎవరైతే ఆల్రెడీ డెవలప్డ్ రిచ్ పీపుల్ ఉన్నారో వాళ్ళ యొక్క ఆదాయం పెరుగుతూ ఉంది. అలాంటి వారిని, అలాంటి ప్రాంతాలను కూడా డెవలప్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది. అంటే ఇక్కడ చూడండి, లివింగ్ స్టాండర్డ్స్లో ఉన్నటువంటి వ్యత్యాసాలను తగ్గించడం కోసం. ఒక ప్రాంతం తీసుకుంటే లేదా ఒక జిల్లా తీసుకుంటే ఆ జిల్లా అభివృద్ధి పథంలో కొనసాగుతూ అది చాలా రిచ్ లివింగ్ స్టాండర్డ్స్ కలిగి ఉంటుంది. అందులో ఉన్నటువంటి ప్రజలు మంచి జీవన ప్రమాణాలను కొనసాగిస్తూ ఉంటారు. కానీ ఇంకొక జిల్లా తీసుకుంటే అందులో ప్రజలకు సరైనటువంటి తాగునీటి సౌకర్యం లేకపోవచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్స్ లేకపోవచ్చు, అండ్ వాళ్ళ యొక్క ఇన్కమ్ చాలా తక్కువగా ఉండొచ్చు. ఎందుకు? ఉపాధి లేకపోవచ్చు. సో అలాంటి జిల్లాలను తీసుకొని వాటిని కూడా మిగతా జిల్లాలతో సమానంగా తీసుకురావడానికి ఏర్పాటు చేయబడినటువంటి స్కీమ్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్. దీంట్లో మొత్తం 115 డిస్ట్రిక్ట్స్ని ఎంచుకున్నారు. ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు 28 రాష్ట్రాల నుంచి 115 డిస్ట్రిక్ట్స్ని ఎంచుకున్నారు అప్పట్లో. అండ్ ఇది ముఖ్యంగా హ్యూమన్ డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తుంది కాబట్టి, అంటే మానవుని యొక్క జీవన ప్రమాణం గురించి ఆలోచిస్తుంది కాబట్టి, భారతదేశం యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఎంత ర్యాంకుని సాధించింది 2020లో అంటే 130. ఇది ఎగ్జామ్స్లో చాలా ఎక్కువగా అడుగుతూ ఉంటారు. అండ్ ఇక్కడ మనం మాట్లాడుకున్నట్టే aspirational districts are those districts in India that are affected by poor socio-economic indicators. సామాజికంగా ఆర్థికంగా చాలా దిగువన ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ని ఎంచుకొని వాటిని మిగతా డిస్ట్రిక్ట్స్తో పాటు సమానంగా తీసుకురావడానికి ఏ రంగాల్లో, ఆర్థిక రంగంలో కావచ్చు, సామాజిక పరంగా కావచ్చు, వాళ్ళని అభివృద్ధి పథంలో నడపడానికి ఏర్పాటు చేసినటువంటి ప్రోగ్రామ్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్. G7 to pledge 1 billion vaccines. 1 billion అంటే 100 కోట్ల. సో 100 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏ దేశాలు? G7. ఇప్పుడు 47వ G7 సమిట్ జరుగుతోందని మనకందరికీ తెలుసు. ఎక్కడ జరుగుతోంది? కార్నువాల్ ఎక్కడుంది? యునైటెడ్ కింగ్డమ్, బ్రిటన్లో ఉన్నటువంటి కార్నువాల్లోని కార్బిస్ బే హోటల్లో జరుగుతోంది G7 సమావేశం. అయితే మన దేశాన్ని కూడా అతిథి దేశంగా, గెస్ట్ కంట్రీగా అటెండ్ అవ్వమని చెప్పి బోరిస్ జాన్సన్ ఇన్విటేషన్ పంపించారు. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేవలం వర్చువల్గానే పాల్గొంటాము, ఎందుకంటే భారతదేశంలో సెకండ్ వేవ్ యొక్క ఉధృతి చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడి నుంచి అక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయడం అనేది కుదరదు కాబట్టి నరేంద్ర మోడీ గారు వర్చువల్గానే అటెండ్ అవుతున్నారు G7 సమిట్ని. గెస్ట్ కంట్రీస్గా ఇంకా వేటిని ఇన్వైట్ చేసింది? ఇండియాని, ఆస్ట్రేలియాని, సౌత్ ఆఫ్రికాని కూడా ఇన్వైట్ చేసింది అని మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. అయితే ఇందులో 100 కోట్లు G7 కంట్రీస్ ఏవైతే 7 రిచ్ కంట్రీస్ అని మాట్లాడుకున్నాం కదా, IMF అడ్వాన్స్డ్ డెవలప్ కంట్రీస్ అయినటువంటి G7 కంట్రీస్ మొత్తం 100 కోట్లు ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంటున్నాయి. 50 కోట్లు అమెరికానే ఇస్తుంది. అందులో సగం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికానే ప్లెడ్జ్ చేసింది, మేము ఇస్తాము అని చెప్పి. అండ్ అదే టైంలో బ్రిటన్ కూడా మేము 10 కోట్లు ఇస్తామని చెప్పి, మిగతా దేశాలు కూడా ముందుకొచ్చి ఈ గ్యాప్ను ఫిల్ చేయాలని చెప్పి ఈ 2 దేశాలు కూడా పిలుపునిచ్చాయి. అయితే ఈ G7 సమిట్లో ఇంకా ఏం మాట్లాడారు అంటే, గ్లోబల్ మినిమం ట్యాక్స్. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, మినిమం ట్యాక్స్ ఉండాలి కార్పొరేట్ కంపెనీస్కి. ఎందుకంటే అవి ట్యాక్స్ హేవెన్స్ నుంచి, ఏ దేశాల్లో అయితే ట్యాక్సెస్ చాలా తక్కువగా లేదా అసలు ట్యాక్సెస్ లేకుండా ఉంటాయో అక్కడి నుంచి ఆరిజినేట్ అయినట్టు సృష్టించి నిజంగా వ్యాపారం సాగిస్తున్నటువంటి దేశాల్లో అసలు ట్యాక్సెస్ కట్టకుండా ఇన్కమ్ను అర్న్ చేస్తున్నాయి అన్నటువంటి ఉద్దేశంతో మినిమం 15% ట్యాక్స్ ఉండాలి, ఆ పైన ఆయా దేశాల ఇష్టం అన్న ప్రతిపాదన తీసుకొచ్చింది ఎవరు? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. దాన్ని ఇప్పుడు G7 కంట్రీస్ యొక్క ఫినాన్స్ మినిస్టర్స్ ఆల్రెడీ ఆమోదించారని మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. ఈ సమ్మిట్లో కూడా ఈ గ్లోబల్ మినిమం ట్యాక్స్ని వీళ్ళు అప్రూవ్ చేసేటువంటి అవకాశం ఉంది. అండ్ థీమ్ ఏంటి G7 కంటే? బిల్డ్ బ్యాక్ బెటర్
ఫ్రమ్ కోవిడ్-19 వల్ల అన్ని దేశాలు చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నాయి. అందువల్లనే బిల్డ్ బ్యాక్, తిరిగి పునర్నిర్మించుకుందాం బెటర్గా, కోవిడ్-19 నుంచి మనము తిరిగి పునర్నిర్మించుకుందాం అన్నటువంటి థీమ్తో, ఇతివృత్తంతో G7 సమ్మిట్ జరుగుతోంది కార్న్వాల్లో. అంతేకాకుండా ఈ దేశాలు ముఖ్యంగా కోవిడ్-19 నుంచి రికవర్ అవ్వడమే కాకుండా క్లైమేట్ చేంజ్ గురించి కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంది. అండ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ట్రేడ్ గురించి కూడా డిస్కస్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి వార్తలు వస్తున్నాయి. కోవిడ్-19 నుంచి గ్లోబల్ రికవరీ, క్లైమేట్ చేంజ్ని ఏ విధంగా ట్యాకిల్ చేయాలి, ఫ్రీ అండ్ ఫెయిర్ ట్రేడ్ని ఏ విధంగా ప్రమోట్ చేయాలి, అంటే స్వేచ్ఛాయుతమైనటువంటి పారదర్శకమైనటువంటి వర్తకాన్ని ఏ విధంగా ప్రమోట్ చేయాలి, వాణిజ్యాన్ని ఏ విధంగా ప్రమోట్ చేయాలి, అండ్ వాతావరణ మార్పు ఏదైతే పర్యావరణ మార్పులు జరుగుతున్నాయో దాన్ని ఏ విధంగా మనము హ్యాండిల్ చేయాలి. నెక్స్ట్ న్యూస్ ఐటమ్, వరల్డ్ డే అగెయిన్స్ట్ చైల్డ్ లేబర్ 2021. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం 2021కి సంబంధించి ఎప్పుడు జరుపుకుంటారు? ప్రతి సంవత్సరం జూన్ 12న జరుపుకుంటారు ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం. ఈ సంవత్సరం 2021 యొక్క ఇతివృత్తం థీమ్ ఏంటి అంటే యాక్ట్ నౌ ఎండ్ చైల్డ్ లేబర్. ఇప్పుడే చైల్డ్ లేబర్ని ఎండ్ చేయడానికి వర్క్ చేయండి అండ్ తొందరగా బాల కార్మికులను లేకుండా చేయండి, ఎండ్ చైల్డ్ లేబర్. సో ఆ థీమ్తో జరుపుతున్నారు బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం. అయితే ఈ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని ఏ ఆర్గనైజేషన్ కండక్ట్ చేస్తుంది, ఎవరు నిర్వహిస్తారు అంటే ILO, వెరీ ఇంపార్టెంట్, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, అంతర్జాతీయ కార్మిక సంస్థ. సో అంతర్జాతీయ శ్రామిక సంస్థ లేదా కార్మికుల సంస్థ. ఈ కాంటెక్స్ట్లో ఈ ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కొన్ని ఫ్యాక్ట్స్ మనం దీనికి రిలేటెడ్ డిస్కస్ చేద్దాం. వీక్ ఆఫ్ యాక్షన్ దట్ బిగాన్ ఆన్ June 10, అంటే బాల కార్మిక దినోత్సవం కంటే ముందే జూన్ 10వ తేదీన వీక్ ఆఫ్ యాక్షన్, అంటే ఒక వారం రోజులు బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా దానికి సంబంధించినటువంటి యాక్షన్ తీసుకోవడం కోసం ఏర్పాటు చేసింది ILO అండ్ యూనిసెఫ్ కలిసి ఒక రిపోర్ట్ని రిలీజ్ చేశాయి. ఈ సందర్భంగానే చైల్డ్ లేబర్ గ్లోబల్ ఎస్టిమేట్స్ 2020 ట్రెండ్స్ అండ్ ద రోడ్ ఫార్వర్డ్, అంటే బాల కార్మికులు వాళ్ళ యొక్క పొజిషన్ ఏ రకంగా ఉంది, 2020 సంవత్సరంలో దానికి సంబంధించినటువంటి ఎస్టిమేట్స్ ఏంటి, ట్రెండ్స్ ఏంటి, అంటే ఏ దిశలో బాల కార్మికులు తగ్గుతున్నారా పెరుగుతున్నారా, వాళ్ళ యొక్క పొజిషన్ ఏ దిశలో సాగుతోంది అన్నటువంటి ట్రెండ్స్ అండ్ భవిష్యత్తులో ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి అన్న దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ను ఎవరు రిలీజ్ చేశారు? ILO అండ్ యూనిసెఫ్ని ఏమంటారు? ఐక్యరాజ్య సమితి చిల్డ్రన్స్ ఫండ్ అంటారు, యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం కన్వెన్షన్ నంబర్ 182 సైన్ చేసిన తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి బాల కార్మిక దినోత్సవం. 2020 ఆగస్టులో కన్వెన్షన్ నంబర్ 182 దేనికి సంబంధించింది? ఈ కన్వెన్షన్ నెంబర్ 182 అంటే బాల కార్మికులను అంతమొందించాలి, అంటే బాల కార్మికులను లేకుండా తగ్గించాలి అన్నటువంటి ఉద్దేశంతో స్టార్ట్ చేసినటువంటి ILO కన్వెన్షన్ 182. అది ఆగస్ట్ 2020 4వ తేదీన అన్ని దేశాలు అప్రూవ్ చేశాయి. ILO మెంబర్స్ అయినటువంటి అన్ని దేశాలు అప్రూవ్ చేశాయి, రాటిఫై చేశాయి. అండ్ దిస్ ఈస్ ద ఫాస్టెస్ట్ రాటిఫైడ్ అగ్రిమెంట్ అని కూడా చెప్తున్నారు. ఐక్యరాజ్య సమితి చరిత్రలోనే ఒక అగ్రిమెంట్ని ఇంత ఫాస్ట్గా రాటిఫై చేయడం అన్ని దేశాలు కూడా ఇది మొట్టమొదటిసారి అని చెప్తున్నారు. దీని తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి బాల కార్మిక దినోత్సవం కాబట్టి ఇది ప్రాధాన్యతను సంతరించుకుంది. పక్కే టైగర్ రిజర్వ్ న్యూస్లో ఉంది. టైగర్ రిజర్వ్స్ కానీ, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కానీ, నేషనల్ పార్కులు కానీ న్యూస్లో ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. అవి ఏ రాష్ట్రంలో ఉన్నాయి అనేది ప్రముఖంగా చూడాలన్నమాట. సో పక్కే టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి పక్కే టైగర్ రిజర్వ్ ఎందుకు న్యూస్లో నిలిచింది అంటే ఈ టైగర్ రిజర్వ్లో ఉన్నటువంటి 200 మంది వర్కర్స్ స్ట్రైక్లోకి వెళ్ళారు. వాళ్ళ యొక్క వేజెస్ దాదాపు 6 నెలలుగా అనుకుంటా వాళ్ళ యొక్క వేజెస్ చెల్లించట్లేదు అని చెప్పి వాళ్ళు స్ట్రైక్లోకి వెళ్ళడం వల్ల ఇది న్యూస్లోకి వచ్చింది. ఇది అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. హూ ఇస్ ద సీఎం ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్? ప్రేమా ఖందు. అయితే ఈరోజు అరుణాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ వీళ్ళకి ప్రామిస్ చేసింది, మేము మీ యొక్క డ్యూస్ అన్నీ కూడా చెల్లిస్తామని చెప్పి ప్రామిస్ చేసింది. జనరల్గా వీళ్లకు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ
మీకు తెలుసు కదా, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ వాళ్ళు వేజెస్ ఇస్తారనమాట, శాలరీస్ ఇస్తారు త్రూ స్టేట్ గవర్నమెంట్. సో అరుణాచల్ ప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ద్వారా ఎవరు శాలరీస్ ఇస్తారు? నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఇస్తుందన్నమాట. వీళ్ళ యొక్క లాస్ట్ 6 months శాలరీస్ డ్యూ ఉన్నాయని చెప్పి వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. మనకు ఏది ఇంపార్టెంట్ అంటే పక్కే టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? అరుణాచల్ ప్రదేశ్. ఫర్మినా కేబుల్ ప్రపంచంలోకెల్లా అతిపెద్ద సముద్రాంతర్గత కేబుల్ని ఎవరు లాంచ్ చేస్తున్నారు అంటే గూగుల్. వెరీ ఇంపార్టెంట్. గూగుల్ ప్రపంచంలోకెల్లా అతిపెద్ద సముద్రాంతర్గత కేబుల్ని లాంచ్ చేస్తుంది. దాని పేరు ఫర్మినా కేబుల్. ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి అర్జెంటీనా, బ్రెజిల్ అండ్ ఉరుగ్వే, ప్రముఖంగా అర్జెంటీనా వరకు ఉంటుంది. తర్వాత అడిషనల్గా అక్కడ నుంచి బ్రాంచెస్ ఎక్కడికి వెళ్తాయంటే బ్రెజిల్కు అండ్ ఉరుగ్వేకి కూడా వెళ్తాయి. సో అర్జెంటీనా, బ్రెజిల్, ఉరుగ్వే ఏ ఖండంలో ఏ ప్రాంతంలో ఉన్నటువంటి దేశాలు మన మ్యాప్లో సౌత్ అమెరికాలో ఉంటాయి, దక్షిణ అమెరికాలో ఉన్నటువంటి దేశాలు. అమెరికా ఎక్కడ ఉంటుంది? నార్త్ అమెరికా, ఉత్తర అమెరికాలో ఉన్నటువంటి దేశం అమెరికా. అయితే దీనికి ఫర్మినా అని పేరు ఎందుకు పెట్టారు అంటే ఇన్ ద మెమరీ ఆఫ్ మెరియా ఫర్మినా డోస్ రీస్. ఈమె బ్రెజిల్కి చెందినటువంటి ఒక గొప్ప ఆథర్ అండ్ అబాలిషనిస్ట్. ఆమె పేరేం పేరు? మెరీనా ఫర్మినా డోస్ రీస్. అందువల్లనే ఫర్మినా కేబుల్ అని పెట్టారు. సో ఏ దేశానికి చెందినటువంటి ఆథర్ ఈమె? బ్రెజిల్కి చెందినటువంటి. బ్రెజిల్ కూడా ఎక్కడ ఉంటుంది? సౌత్ అమెరికాలో ఉంటుంది. అండ్ ఈ కేబుల్ యొక్క ఉద్దేశం ఏంటి, ఉపయోగం ఏంటి? ఇంటర్నెట్ సౌకర్యాన్ని పెంపొందించడానికి, టు ఇంప్రూవ్ the capacity of internet connection between these regions, America, Argentina, Uruguay and Brazil. సో ఇక్కడ చూస్తే ఈ కేబుల్ అమెరికా నుంచి అర్జెంటీనాకు వస్తుంది, మధ్యలో బ్రాంచెస్ బ్రెజిల్కి అండ్ ఉరుగ్వేకి వెళ్తాయన్నమాట. సో ఇక్కడ చూడండి మ్యాప్, సౌత్ అమెరికా, దక్షిణ అమెరికా మ్యాప్ ఇది. బ్రెజిల్ ఇక్కడ ఉంది అండ్ ఉరుగ్వే ఇక్కడ ఉంది అండ్ అర్జెంటీనా ఇక్కడ ఉంది. వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ అర్జెంటీనా? బ్యూనోస్ ఐరెస్. మీకు తెలుసు, బ్యూనోస్ ఐరెస్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ అర్జెంటీనా. అండ్ బ్రెజిల్ క్యాపిటల్ ఏంది? బ్రెజిలియా. బ్రెజిలియా ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ బ్రెజిల్. అండ్ ఉరుగ్వే క్యాపిటల్ మోంటెవిడియో. మోంటెవిడియో ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ ఉరుగ్వే. ఇక్కడ ఉరుగ్వే యొక్క కరెన్సీ చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు ఎగ్జామ్స్లో అడుగుతుంటారు ఈ కరెన్సీ ఉన్నటువంటి దేశాలని. పీసో కరెన్సీ, ఉరుగ్వేయన్ పీసో, ఉరుగ్వే యొక్క కరెన్సీ అనమాట. అయితే పీసో కరెన్సీ దాదాపు 8 దేశాలకు అదే కరెన్సీ ఉంటుంది, పీసో కరెన్సీ. ఏ ఏ దేశాలు అవి అంటే ముఖ్యంగా సౌత్ అమెరికాలో ఉన్నటువంటి దేశాలు ఏవవి? అర్జెంటీనా. సో అర్జెంటీనా యొక్క కరెన్సీ కూడా పీసోనే. అండ్ చిలీ. చిలీ ఇక్కడ నుంచి చూసారా, అర్జెంటీనాకి లెఫ్ట్ సైడ్ ఉంది. చిలీ యొక్క కరెన్సీ కూడా పీసో. అండ్ కొలంబియా. కొలంబియా కరెన్సీ కూడా పీసో. క్యూబా కరెన్సీ కూడా పీసో. క్యూబా ఎక్కడ ఉంటుంది? మీకు అట్లాంటిక్ ఓషన్లో ఇక్కడ ఒక ఐలాండ్ కంట్రీగా ఉంటుంది క్యూబా. అంతేకాకుండా డొమినికన్ రిపబ్లిక్. డొమినికన్ రిపబ్లిక్ యొక్క కరెన్సీ కూడా పీసో. సో డొమినికన్ రిపబ్లిక్ అని మాట్లాడగానే మనకేం గుర్తొస్తుంది? మెహుల్ చోక్సీ. ఆయన నిజానికి యాంటిగ్వా బర్బుడా దేశం యొక్క సిటిజన్షిప్ పొంది భారతదేశంలో కొన్ని వేల కోట్లు ఎగ్గొట్టి ఆయన పారిపోయాడు. ఎకనామిక్ ఫ్యూజిటివ్ అని మనకు తెలుసు. అలా పారిపోయిన తర్వాత యాంటిగ్వా బర్బుడా కూడా కరేబియన్ ఐలాండ్స్లోనే ఉంటుంది. ఈ యాంటిగ్వా బర్బుడాలో సిటిజన్షిప్ పొంది తర్వాత డొమినికన్ రిపబ్లిక్కి పారిపోతే అక్కడ పట్టుబడ్డాడు. ఈ న్యూస్ మనకు తెలుసు. అయితే డొమినికన్ రిపబ్లిక్ యొక్క కరెన్సీ కూడా పీసోనే. మనం పీసో కరెన్సీ ఉన్నటువంటి దేశాల గురించి మాట్లాడుకుంటున్నాం. అర్జెంటీనా, చిలీ, కొలంబియా, క్యూబా, డొమినికన్ రిపబ్లిక్. మెక్సికో యొక్క కరెన్సీ కూడా పీసోనే. అండ్ ఫిలిప్పైన్స్ కరెన్సీ కూడా పీసోనే. ఫిలిప్పైన్స్ ఈ సౌత్ అమెరికా ఈ దరిదాపుల్లో ఉండదు, బట్ ఫిలిప్పైన్స్ కరెన్సీ కూడా పీసోనే. అండ్ ఉరుగ్వే కరెన్సీ కూడా పీసోనే. సో ఉరుగ్వే, అర్జెంటీనా మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, సో వాటి రెండింటి కరెన్సీ కూడా పీసోనే. అయితే బ్రెజిల్ యొక్క కరెన్సీ ఏంటి? రియాల్. డొమినికన్ రిపబ్లిక్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇక్కడ మ్యాప్ తీసుకొచ్చాను. క్యూబా యొక్క కరెన్సీ గురించి మాట్లాడుకున్నాం. డొమినికన్ రిపబ్లిక్ న్యూస్లో ఉంది కాబట్టి ఇక్కడ కరేబియన్ సీకి సంబంధించినటువంటి కరేబియన్ ఐలాండ్స్ ఉంటాయి, చాలా ఐలాండ్స్ ఉంటాయి. అందులో ఒకటి డొమినికన్ రిపబ్లిక్. అయితే డొమినికన్ రిపబ్లిక్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఈరోజు న్యూస్లో ఏముందంటే డొమినికా డిక్లేర్స్ మెహుల్ చోక్సీ ఎ ప్రొహిబిటెడ్ ఇమ్మిగ్రెంట్. యాక్చువల్గా మెహుల్ చోక్సీని అరెస్ట్ చేశారు. ఆయన కోర్టుకు వెళ్తే కోర్టు ఆయన యొక్క
విన్నపాన్ని ఆమోదించలేదు. ఏమని చెప్పింది? మీరు ఒక ప్రొహిబిటెడ్ ఇమ్మిగ్రెంట్. ప్రొహిబిటెడ్ ఇమ్మిగ్రెంట్ అంటే మీరు నిరోధించబడ్డారు, ప్రొహిబిట్ చేయబడ్డారు, నిషేధించబడినటువంటి ఇమ్మిగ్రెంట్ అని చెప్పింది. అంటే ఆయన డొమినికన్ రిపబ్లిక్లో ఉండడానికి యాక్సెప్ట్ చేయలేదు కోర్టు. ఇప్పుడు భారతదేశంకి సంబంధించినటువంటి ఆఫీసర్స్ చాలా రోజులు ఉండి కోర్టు ఇంకా తేలలేదని చెప్పి వెనక్కి వచ్చారు. అది న్యూస్లో చూసాం డొమినికన్ రిపబ్లిక్ నుంచి. అయితే ఇప్పుడు భారతదేశానికి ఒక రకంగా ఇది ఒక విన్ అని చెప్పాలి. భారతదేశం మెహుల్ చోక్సీని మా దేశానికి పంపించండి, రిపాట్రియేట్ చేయండి అని చెప్పి ఎప్పటి నుంచో అడుగుతోంది. సో ఆ డైరెక్షన్లో ఒక చిన్న విజయం అని చెప్పొచ్చు. అండ్ ఈయన గురించి మాట్లాడుకున్నాం కదా, ఈయన ఫ్యూజిటివ్ బిజినెస్ మ్యాన్, పారిపోయాడు దేశం నుంచి. ఎంత ఫ్రాడ్, 13,500 కోట్ల ఫ్రాడ్ చేశాడు, బ్యాంక్ ఫ్రాడ్ చేసి పారిపోయినటువంటి ఫ్యూజిటివ్ బిజినెస్ మ్యాన్. అయితే మే 23న మనం ఇందాక డిస్కస్ చేసినట్లు యాంటిగా బర్బూడా నుంచి పారిపోయి డొమినికన్ రిపబ్లిక్లో పట్టుబడ్డాడు. అండ్ యాంటిగా బర్బూడా కూడా సో ఇక్కడ ఏవైతే ఐలాండ్ నేషన్స్ ఉన్నాయి కదా, ఇక్కడే ఉంటాయి 2 ఐలాండ్స్. యాంటిగా బర్బూడా అనే 2 ఐలాండ్స్ కలిసి ఒక దేశం అనమాట. నెక్స్ట్ న్యూస్ ఐటమ్, డింకో సింగ్ గాంగోమ్ పాస్డ్ అవే. సో డింకో సింగ్ గాంగోమ్ అనేటువంటి పర్సన్ మరణించారు. అయితే ఈయన ఫేమస్ లెజెండరీ బాక్సర్ అనమాట. వెరీ ఇంపార్టెంట్. సో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు? డింకో సింగ్ గాంగోమ్ ఆయన ఈ మధ్య క్యాన్సర్తో మరణించారు. అయితే ఆయన ఏ ఫీల్డ్కి చెందినటువంటి, ఏ స్పోర్ట్కి చెందినటువంటి ప్లేయర్ లేదా పర్సన్ అని అడగచ్చు. బాక్సింగ్కి సంబంధించినటువంటి పర్సన్. 1998లో బ్యాంకాక్లో జరిగినటువంటి ఏషియన్ గేమ్స్లో గోల్డ్ని గెలిచారు. బంగారు పథకాన్ని సాధించినటువంటి బాక్సర్ డింకో సింగ్ గాంగోమ్. ఈయనకి అర్జున అవార్డు వచ్చింది 1998లో, పద్మశ్రీ అవార్డు 2013లో లభించింది. ఈయన మణిపూర్కు చెందినటువంటి పర్సన్. దురదృష్టవశాత్తు ఆయన లివర్ క్యాన్సర్తో మరణించారు. సో ఈయన ఏ రాష్ట్రానికి చెందినటువంటి ప్లేయర్ అని అడిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మణిపూర్. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ చాలా ఇంపార్టెంట్, వాటికి ప్రత్యేకమైన శ్రద్ధ ఉంటుంది ఎగ్జామ్స్లో. ఎందుకంటే నార్త్ ఈస్ట్ స్టేట్స్ చాలా డెవలప్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ప్లస్ బార్డర్ ఇష్యూస్ కూడా ఎప్పుడు జరుగుతుంటాయి కాబట్టి అక్కడ ఏవైనా ప్రత్యేకమైనటువంటి ఇలాంటి న్యూస్ వస్తే మీరు గమనించాలి. అండ్ హూ ఇస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ మణిపూర్? ఎన్ బీరేన్ సింగ్. అండ్ మణిపూర్కి చెందినటువంటి ఒక బాక్సర్. బాక్సింగ్ విషయానికి వస్తే కొన్ని రిలేటెడ్ న్యూస్ మనం మాట్లాడుకోవాలి. ఫేమస్ బాక్సర్ మేరీ కామ్, ఆమె ఏషియన్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో సిల్వర్ మెడల్ గెలిచింది. సో సిల్వర్ మెడల్ మాత్రమే గెలిచింది మన ఫేమస్ మేరీ కామ్ అనమాట. ఆమె బాక్సర్, మనందరికీ తెలుసు. ఆమె దాదాపు 5 సార్లు ఏషియన్ ఛాంపియన్షిప్స్లో గోల్డ్ మెడల్ గెలిచింది. అయితే ఈసారి సిల్వర్తో మాత్రమే సరిపెట్టుకుంది. ఈసారి ఏషియన్ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్ 2021 ఎక్కడ జరిగాయి? దుబాయ్లో జరిగాయి. దుబాయ్లో ఏషియన్ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్ జరిగాయి. అందులో మరి గోల్డ్ ఎవరు గెలిచారు భారతదేశానికి సంబంధించి అంటే పూజా రాణి. విమెన్ కేటగిరీలో 75 kg కేటగిరీలో గోల్డ్ గెలిచింది. విమెన్లో పూజా రాణి అని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ వెయిట్ కేటగిరీ మీరు గుర్తుపెట్టుకోలేకపోయినా విమెన్లో పూజా రాణి గోల్డ్ గెలిచింది. మెన్స్ కేటగిరీలో సంజీత్ సింగ్ గోల్డ్ గెలిచారు. ఇందులో ఏషియన్ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్ హెల్డ్ ఇన్ దుబాయ్. అండ్ సిల్వర్ ఇద్దరు గెలుచుకున్నారు, అమిత్ పంగాల్ అండ్ శివ థాపా సిల్వర్. అండ్ బ్రాంజ్ కూడా ఇద్దరు, వికాస్ కృష్ణన్ అండ్ వరీందర్ సింగ్. మీరు ఈ పేర్లు ఒకసారి అయితే మీరు చూసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక ప్లేయర్ నేమ్ ఇచ్చి అతను ఏ స్పోర్ట్స్ కేటగిరీకి లేదా ఏ స్పోర్ట్కి చెందినటువంటి ప్లేయర్ని అడిగేటువంటి క్వశ్చన్స్ చాలాసార్లు వస్తుంటాయి. కాబట్టి మీరు ఈ ప్లేయర్స్ని గుర్తుపెట్టుకోవాలి. ఆర్బీఐ ఎక్స్టెండెడ్ టెన్యూర్ ఆఫ్ ఎంకే జైన్. ఆర్బీఐ మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంకే జైన్ యొక్క పదవీ కాలాన్ని పొడిగించింది. హూ ఈజ్ ఎంకే జైన్? హీఈస్ వన్ ఆఫ్ ద డిప్యూటీ డైరెక్టర్స్ ఆఫ్ ఆర్బీఐ. ఆయన వన్ ఆఫ్ ద డిప్యూటీ గవర్నర్స్ ఆఫ్ ఆర్బీఐ. ఆయన డిప్యూటీ గవర్నర్గా కొనసాగుతున్నారు. కాకపోతే ఆయన యొక్క కాల పరిమితి జూన్ 22, 2021కి ముగియనుంది. అందువల్ల ఆయన యొక్క టెన్యూర్ని, ఆయన పదవీ కాల పరిమితిని ఎక్స్టెండ్ చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అయితే ఆర్బీఐలో ఒక గవర్నర్ ఉంటారు, 4 డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు. మరి ఇప్పుడు ఒక ఆయన ఎంకే జైన్ చెప్పుకున్నాం. మిగతా ముగ్గురెవరు? మైఖేల్ పాత్రా, ఎం రాజేశ్వరరావు అండ్ టి రవిశంకర్. సో ఎంకే జైన్ అంటే మహేష్ కుమార్ జైన్, ఆయన తిరిగి అపాయింట్ చేసింది. సో అండ్ అదర్ గవర్నర్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మైఖేల్ పాత్రా, ఎం రాజేశ్వరరావు, టి రవిశంకర్. ఎం రాజేశ్వరరావు గురించి మాట్లాడితే ఆయన్ను రెగ్యులేషన్స్ రివ్యూ అథారిటీకి హెడ్గా నియమించారు. డిప్యూటీ గవర్నర్ ఎం రాజేశ్వరరావుని రెగ్యులేషన్స్ రివ్యూ అథారిటీకి హెడ్గా నియమించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
ఈ రెగ్యులేషన్స్ రివ్యూ అథారిటీ 2.0 అంటే ఏంటి? పేరులో ఉన్నట్టే రెగ్యులేషన్స్. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వేటినైతే రెగ్యులేట్ చేస్తుందో వాటికి రెగ్యులేషన్స్ పాస్ చేస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వేటిని రెగ్యులేట్ చేస్తుంది అంటే వేటిని నియంత్రిస్తుంది? బ్యాంకులను ముఖ్యంగా. అంతేకాకుండా సాధారణ కమర్షియల్ బ్యాంక్స్నే కాకుండా కోఆపరేటివ్ బ్యాంక్స్ని కూడా నియంత్రిస్తుంది. ఎన్బిఎఫ్సిస్, నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీ ఎన్బిఎఫ్సిస్ని కూడా రెగ్యులేట్ చేస్తుంది. సో వీటన్నిటికీ సంబంధించినటువంటి రెగ్యులేషన్స్ని నియంత్రణకు సంబంధించినటువంటి రూల్స్ని రివ్యూ చేయడానికి ఒక అథారిటీని నియమించింది. మరి ఇది ఫస్ట్ టైం అంటే కాదు, సెకండ్ టైం, అందుకే దీన్ని 2.0 అంటారు. మరి ఇంతకుముందు ఎప్పుడు నియమించింది అంటే 1999 2000 సంవత్సరానికి. ఇప్పుడు 1 మే 2021 నుంచి 1 ఇయర్ కాలపరిమితితో, 1 సంవత్సరం కాలపరిమితితో నియమించింది. ఇది ఏం చేస్తుంది? మనం ఇందాక మాట్లాడుకున్నట్లే నియంత్రణ నియమాలను క్రమబద్ధీకరిస్తుంది అండ్ విధానాలను సరళీకృతం చేసి విధానాలను అండ్ రిపోర్టింగ్ అవసరాలను అంటే రిపోర్టింగ్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ సరళీకృతం చేసి ఆర్బీఐ రెగ్యులేట్ చేసే ఇన్స్టిట్యూషన్స్కి ఈ విధానాలు ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయో వాటిని సింప్లిఫై చేయడం అండ్ అవి రిపోర్ట్ చేయాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ని కూడా తగ్గించడం, ఎక్కడ వీలైతే అక్కడ తగ్గించడం, ఇలాంటివి చేసేటువంటి ఫంక్షన్స్తో రెగ్యులేషన్స్ రివ్యూ అథారిటీని ఎవరి ఆధ్వర్యంలో? డిప్యూటీ గవర్నర్ రాజేశ్వర్ ఆధ్వర్యంలో, డిప్యూటీ గవర్నర్ ఎం రాజేశ్వరరావు అని మాట్లాడుకున్నాం కదా, ఆయన ఆధ్వర్యంలో నియమించింది. పులిట్జర్ ప్రైజ్ 2021. సో పులిట్జర్ ప్రైజ్ చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు అడుగుతూ ఉంటారు. ఎవరికి ఇస్తారు? ఇది జర్నలిస్టులకు ఇస్తారు. ఈసారి ఎవరికి లభించింది? భారత సంతతికి చెందినటువంటి జర్నలిస్ట్ మేఘా రాజగోపాలన్. సో మేఘా రాజగోపాలన్ భారత సంతతికి చెందినటువంటి ఒక జర్నలిస్ట్. ఆమె చైనాలో జరిగేటువంటి హ్యూమన్ రైట్స్, మానవ హక్కుల ఉల్లంఘన, ఏవైతే ముస్లిమ్స్ డిటెన్షన్ క్యాంప్స్, చైనాలో ఉయిఘర్ ముస్లిమ్స్ గురించి మనం ఇంతకుముందు ఒకసారి మాట్లాడుకున్నాం. ఉయిఘర్ ముస్లిమ్స్ మీద చాలా మానవ హక్కుల ఉల్లంఘనని, హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ని చేస్తూ ఉంటుంది చైనా. అంతేకాకుండా అది హాంకాంగ్ సంబంధించినటువంటి నేరస్తుల మీద అండ్ హాంకాంగ్ ప్రజల మీద కూడా మానవ హక్కుల ఉల్లంఘన చేస్తుందని మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. అలాంటి హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ మీద రిపోర్టేజ్ చేసినందుకు ఆ జర్నలిస్ట్ ఎవరు? మేఘా రాజగోపాలానికి పులిట్జర్ ప్రైజ్ వచ్చింది ఈసారి 2021 సంవత్సరానికి. అండ్ హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ సంబంధించి మ్యాన్మార్లో కూడా హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ గురించి ఒక ఇష్యూ ఉంది, అది మనం రేపు డిస్కస్ చేద్దాం. ఈరోజు టైం తక్కువ ఉండడం వల్ల నేను చేయలేకపోయాను. సో నెక్స్ట్ న్యూస్ ఐటమ్ పెన్ ప్రింటర్ ప్రైజ్. పెన్ ప్రింటర్ ప్రైజ్ ఎవరికి లభించింది ఈసారి అంటే ఒక జింబాబ్వేన్ రైటర్, ఆమె పేరు సిత్సి దాంగారే. ఈ పెన్ ప్రింటర్ ప్రైజ్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే 2009లో ఎస్టాబ్లిష్ చేశారు. ఎవరి స్మృత్యార్థం అంటే ఎవరి మెమరీ ప్రకారం? ఇన్ మెమరీ ఆఫ్ నోబెల్ లారెట్ ప్లే రైట్ హరోల్డ్ పింటర్. సో ఈ హరోల్డ్ పింటర్ ఈయన ఒక నాటక రచయిత అనమాట, ప్లే రైట్. ఈయన నోబెల్ ప్రైజ్ని కూడా పొందారు. ఈయన నోబెల్ ప్రైజ్ స్పీచ్లో ఇచ్చినటువంటి క్వాలిటీస్ని ఆధారంగా చేసుకొని, అంటే ప్రపంచంలో ప్రాక్టికల్గా ఉన్నటువంటి పరిస్థితుల మీద ఎవరైతే రచనలు చేస్తారో అలాంటి వాళ్ళకి పెన్ ప్రింటర్ ప్రైజ్ని ప్రదానం చేస్తారు. సో ఈసారి జింబాబ్వేకి చెందినటువంటి సిత్సి దంగారెంబాకి వచ్చింది. ఈ ప్రైజ్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? ఈమె రాసినటువంటి ఏ రచనకు ఈ ప్రైజ్ వచ్చింది అంటే దిస్ మోర్నబుల్ బాడీ. వెరీ ఇంపార్టెంట్, దిస్ మోర్నబుల్ బాడీ. ఈరోజు ప్రధానంగా న్యూస్లో ఉన్నటువంటి అంశం, కృష్ణా రివర్ బోర్డుకి చైర్మన్గా ఎంపీ సింగ్ను నియమించింది. ఎవరు నియమించారు? కేంద్ర జలశక్తి శాఖ. హూ ఇస్ ద మినిస్టర్ ఆఫ్ జలశక్తి? మినిస్టర్ ఆఫ్ జలశక్తి ఇస్ గజేంద్ర సింగ్ షెకావత్. సో ఆయన్ను మన చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఢిల్లీలో కలిశారు, చాలామందిని కలిశారు. అందులో భాగంగా గజేంద్ర సింగ్ షెకావత్ గారిని కూడా కలిశారు. ఆయన కలిసిన కొన్ని గంటల్లోనే ఈ నియామకం జరిగింది. ఏంటిది? కృష్ణా నదీ జలాల నిర్వహణ బోర్డు యొక్క చైర్మన్గా ఎంపీ సింగ్ని నియమించారు. అయితే ఈ ఎంపీ సింగ్ ఇంతకుముందు సెంట్రల్ వాటర్ ఇంజనీరింగ్ సర్వీసెస్లో వర్క్ చేస్తూ ఉండేవారు. ఆయన ఈ నెల 1వ తేదీ నుంచి కృష్ణా బోర్డు చైర్మన్గా ఉంటారు. కృష్ణా నది యొక్క జలాల నిర్వహణ బోర్డు అంటే దీని ఏమంటారు? కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అంటారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్గా ఎంపీ సింగ్ను ఎవరు నియమించారు? కేంద్ర జలశక్తి ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 1వ తేదీ నుంచి ఈ నియామకం అమల్లోకి వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైండ్స్ అకాడమీ.